రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆగమాగం, పడిపోతున్నటువంటి ద్రవ్యోల్బణం. సెప్టెంబర్లోనూ మైనస్లో నమోదు. ఒకే ఏడాది 3 సార్లు మైనస్. భారీగా పడిపోయిన కొనుగోళ్లు, దివాలా తీస్తున్నటువంటి వ్యాపారులు, కలవర పెడుతున్నటువంటి కేంద్ర గణాంకాలు. ఇక చూడండి, ఇగో తెలంగాణ ఆర్థికానికి డేంజర్ బెల్స్. చరిత్రలో చూడని డిఫ్లేషన్ అంట. సెప్టెంబర్ నెలలో -0.15గా నమోదు. జూన్ జూలైలోనూ ప్రతి ద్రవ్యోల్బణమే. 3 నెలల్లో ఏకంగా 3 సార్లు రిపీటు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి. కేంద్ర గణాంకాల నివేదికలో వెల్లడి. పూర్తిగా క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి. పైసలకు కటకట, సప్లై ఉన్నా డిమాండ్ లేదు. ఆగిన సంక్షేమం, పెరుగుతున్న ఆత్మహత్యలు. ఇట్లాగే సాగితే మున్ముందు తీవ్ర సంక్షోభం. ద్రవ్యోల్బణము ఎట్లా ఉన్నదో రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ద్రవ్యోల్బణం ఇలా ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో -0.29, పట్టణ ప్రాంతంలో -0.05%, సగటున -0.15%. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఇగో సీఎం రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్లో పడింది. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించింది. ద్రవ్య చలామణి పూర్తిగా స్తంభించిపోయింది. సామాన్యుల నుంచి వ్యాపారుల దాకా ప్రతి ఒక్కరికి కాసుల కటకట నెలకొన్నది. దీన్ని ధృవీకరిస్తూ సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డిఫ్లేషన్ దశలోకి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్లో ప్రతి ద్రవ్యోల్బణం అంటే డిఫ్లేషను -0.15గా నమోదైనట్టు వివరించింది. అసలు ఏమైందంటే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఈ కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువుని ఒకరు కొనుగోలు చేస్తే దీని మీదనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈయన డబ్బులు పెట్టి దీన్ని కొనుగోలు చేస్తాడు. ఈ అమ్మిన ఆయన ఆ డబ్బులు పెట్టి ఇంకింత వ్యాపారం చేస్తాడు, ఇంకొక వస్తువు తీసుకొస్తాడు, మళ్ళీ దీన్ని కొనుగోలు చేస్తే ఇట్లా సమాజంలో మనీ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగము అలాగనే స్తబ్దుగా ఉన్నది. కొనాలనా వద్దా, ఇప్పుడు పెట్టుబడి పెట్టాలనా వద్దా. ఇప్పుడు ఒక బిల్డరు ఒక బిల్డింగ్ కట్టిండు, ఆ బిల్డింగు అమ్ముడు పోయింది. అమ్ముడు పోతే అందులో ఆ మొత్తం బిల్డింగ్ కాస్ట్ ₹1 కోటి, 60 లక్షలు, 70 లక్షలు అనుకుంటే అందులో ఆయన పెట్టుబడి పెట్టింది పోంగా 20 లక్షలు, 10 లక్షలు మిగులుతాయి ఆయనకి ఆ సంవత్సరం 2 సంవత్సరాల కష్టానికి. ఆ మిగిలితే ఆ 20 లక్షలు, ఆ 10 లక్షలు ప్లస్ ఈ మిగతా పెట్టుబడి డబ్బులు ఇవన్నీ కలిసి ఇంకో దగ్గర ఇంకొక ప్లాట్ కొని ఇంకొక బిల్డింగ్ కడతాడు ఆయన. అప్పుడు ఏమవుతుంది, ఆయన అక్కడ బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేసినాక ఈ డబ్బులు మళ్ళీ సమాజంలోకి రొటేట్ అవుతుంటాయి, మార్కెట్లోకి. ఇప్పుడు ఆయన కూలోళ్ళని తీసుకురావాలి, కూలోళ్ళని తీసుకొచ్చి పని చేపియాలి, కూలోనికి కూలి ఇవ్వాలి. ఆ పని చేపియాలంటే అక్కడ కావాల్సింది సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, షీకు కావాలి, ఆ కన్స్ట్రక్షన్కి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కావాలి. ఆ మెటీరియల్ అంతా పోయి కొనుక్కొస్తే దాని మీద పన్ను ఉంటుంది, జిఎస్టీ కానీ ట్యాక్సులు కానీ ఉంటాయి. ఆ ట్యాక్స్ అంతా గవర్నమెంట్కు ఆదాయం రూపంలో పోతూ ఉంటాయి. అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కొంత ఊతం ఇస్తుంది, అది ఖజానాకు కొంత డబ్బులు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి, ఈ బిల్డింగ్ కడుతున్నటువంటి ఈ దగ్గర ఎవడు కొనుగోలు చేయకపోతే ఆయన ఇంకొకటి ఎందుకు కడతాడు, ఇంకో దాని మీద ఎందుకు పెట్టుబడి పెడతాడు? సేమ్ అలాగనే ఇప్పుడు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి, అన్ని రకాల కొనుగోళ్ళు ఇవి అనే కాదు, ఎలక్ట్రిక్ వస్తువులు కానీ, కార్లు కానీ, బైకులు కానీ, లేకపోతే ఏదైనా సరే బయట మార్కెట్లో అమ్మకం కొనుగోలు చేసేటువంటి బిజినెస్ అయితే ఉందో ఈ కొనుగోళ్ల ప్రక్రియ మొత్తము ఇట్లా స్తబ్దుగా నడుస్తూ ఉంది. అవసరమైన మేర మాత్రమే తీసుకుంటున్నారు, అది కూడా తక్కువ ఆచితూచి వ్యవహారం చేస్తూ ఉన్నారు. అసలు రాష్ట్ర ఖజానాకు డబ్బులే వస్తలేవు. మార్కెట్లో మనీ రొటేషను ఆగిపోయింది. ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరనే పెట్టేసుకుంటారు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి బాగాలేదు, తీసి మార్కెట్లో పెడితే అది నష్టాలు వస్తాయి, మిత్తిగిరి రాదు కనీసం అని చెప్పేసి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తేందుకు, కొనుగోలు చేస్తేందుకు ముందుకు రావడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో అలాంటి అనిశ్చితి పరిస్థితి ఉన్నది. పాలనలో అలాంటి అనుభవం లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏం అనుభవం ఉంది చెప్పండి? రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ప్లాట్ అమ్మాలి, ఆ ప్లాట్ అమ్మాలి, ఈ ప్లాట్ అమ్ముతందుకు ఆ కొనటోనికి 4 బోకర్ ముచ్చట్లు చెప్పాలి, గివిటి దాని మీద అనుభవం ఉంది ఆయనకి. అంతేగాని రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలి, ఈ ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఎట్లా చూసుకోవాలి, ద్రవ్యోల్బణము పెరిగిపోకుండా, అంటే
ఈ ఈ ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఎట్లా చూసుకోవాలి, ప్రజలు ఏ రకంగా మనీ రొటేషన్ చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది ఆయనకు అవగాహన లేదు. అందుకే మీరు చూడండి, ఏమన్నా అంటే గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది అలా మీరు నెట్టేసిర్రు అది చేస్తూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వము అప్పులు చేసినా కానీ ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ రాలే. అప్పుడు మస్తు డబ్బులు పుట్టాయి, మార్కెట్ మంచిగా నడిచింది, నెలంతా కూర్చున్నా కానీ నెల రోజులో ఎప్పుడో ఒక రోజు ఒక ప్లాట్ అమ్ముడు పోయినా ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ పార్టీ దొరికినా ప్రశాంతంగా అమౌంట్ రొటేషన్ అవుతూ ఉండే బాగుంటూ ఉండే. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. దానికి కారణం వీళ్ళకి అనుభవం లేకపోవడం. దానివల్ల ఏమైతా ఉంది, ఒక మనమే కాదు ఆగమయ్యేది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆగమవుతా ఉంది. అందుకే కదా రేవంత్ రెడ్డి గారు హైడ్రాను పంపించుడు, ఆడ ఆ భూములను ఖాళీ చేయించుడు, ఆ భూములను వేలం పెట్టి అమ్మేశాడు. మొన్న అమ్మిండు ఆల్రెడీ, మొన్న ఓ 4-5 ఎకరాల భూమి రాయదుర్గంలో అమ్మేసిండు. అయ్యో 100 కోట్ల 1000 కోట్ల 200,000 కోట్ల ఏమి వస్తున్నాయి అవి. ఇట్లా ప్రభుత్వ భూములు ఏడేడునే చూసుకొని అన్ని అమ్మే కార్యక్రమాలు మొదలుపెట్టిండు. ఈ అప్పు కూడా ఉడతలేదు. ఎట్లా ఉడతా చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే దమ్ము కట్టే సోర్స్ ఉంటేనే వాడు అప్పిస్తాడు ఎవడైనా. నువ్వు ఎంతసేపు తెస్తున్నవి అప్పు తెస్తుంటివి, దాని లోటలు వేసుకుంటుంటివి, ప్రజలకు ఇవ్వకపోతేవి, ప్రజా సంక్షేమం మీద ఖర్చు పెట్టకపోతేవి, ఒక పెద్ద అభివృద్ధి కార్యక్రమం లేకపోయా, డెవలప్మెంట్ లేకపోయా, ఓ ప్రాజెక్ట్ లేకపోయా, వచ్చిన డబ్బు ఎక్కడ పోతుంది అంటే నేను మిత్తిలు కడుతున్నా అని చెప్తుంటివి. పోనీ ఆ మిత్తిలు ఎంత కడుతున్నావు లెక్కలు తీయంటే మళ్ళీ నెలకు కట్టేది 2,000 కోట్లు 3,000 కోట్లు. మరి తెస్తున్నటువంటి 15-20 కోట్లు ఎక్కడ పోతున్నాయి నెలకు? మింగేస్తున్నారు అంతా. ఏమైనా సంచులకు వాడు, ఏమైనా దుకాణం వాడు తెరిచేసుకొని కమిషన్ల రూపంలో, దీని రూపంలో, దాని రూపంలో. మీరు చూడండి, పెద్ద పెద్ద కాంట్రాక్టు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తుండే, ఆయనకు బిల్లులు ఆగిపోతున్నాయా? ఆయనకు వస్తున్నాయి, కానీ చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఆగిపోతున్నాయి. మెగా కృష్ణారెడ్డికి బిల్లులు పాస్ చేస్తే ఇలా కమిషన్ వస్తుంది. ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 50 లక్షల కోటి రూపాయలు బిల్లు పాస్ చేస్తే వీళ్ళకేమొస్తుంది? ఏం రాదు. కాబట్టి ఆ 1,000 కోట్లు రిలీజ్ చేసుకుంటున్నారు, దాంట్లోకి వెళ్ళి కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ చిన్న చిన్న బిల్లులు చిన్న చిన్న కాంట్రాక్టర్లు మాత్రం ఇస్తలేరు. ఇట్లా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ మీద అది ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ పడి రాష్ట్రము దివాలా తీస్తున్నది. ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు ఎందుకు దివాలా తీసింది? ఐటీ ఎక్స్పోర్ట్స్లో వెనకనే పడ్డం, ఆర్థిక వ్యవహారంలో వెనకనే పడ్డం, అభివృద్ధిలో వెనకనే పడ్డం, అన్ని రకాలుగా వెనకనే పడ్డం. దీనికి కారణం ఎవరు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? ఇగో రేవంత్ ఫెయిల్. రాష్ట్ర ఆదాయ వృద్ధి, ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం విఫలం. కీలక రంగాల్లో ఆగిన మూలధన పెట్టుబడి. 22 నెలల్లో 2.43 లక్షల కోట్ల అప్పు చేసిండు. 2.5 లక్షల కోట్ల అప్పు, రూపాయి 2 రూపాయలు కాదు. ఈ 5 ఏళ్లల్లో 5 నుంచి 6 లక్షల కోట్ల అప్పు చేసిపోతాడు రేవంత్ రెడ్డి. చూడండి, కేసీఆర్ 10 సంవత్సరాలు వెళ్ళి 4 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఈ 5 ఏళ్లల్లో 6 లక్షల కోట్ల అప్పు చేస్తాడు కళ్ళు మూసుకొని. ఇప్పటికే 2.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆ సొమ్మంతా ఏది? ఆర్థిక నిపుణులు ఎక్కడ పోయింది? ఇప్పుడు వాటాలు వేసుకుంటారు. ఏం సినిమా అది? అదేం సినిమా? ఇంద్రా సినిమా. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అని వాటాలు వేసుకుంటారు చూసినావా? ఆ తెచ్చినటువంటి అప్పు మొత్తం అట్లనే వాటాలు వేసుకొని పంచుకొని తింటున్నారు. మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? గుట్టలుగా పేరుకుపోతున్న బకాయిలు, రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వివిధ వర్గాలు. సచివాలయానికి తాగునీళ్ళు కూడా బంద్ పెట్టారంట. సరఫరా నిలిపివేసిన కాంట్రాక్టరు బిల్లులు ఇవ్వకపోవడంతో కారణం. సచివాలయానికి కూడా తాగునీళ్ళకు బిల్లులు కట్టే పరిస్థితి లేదా మరి రాష్ట్రానికి? ఏమవుతుందో, ఎటు పోతుందో? ఆయన సచివాలయానికి వచ్చేది లేదా? ముఖ్యమంత్రి గారు, మంత్రులు వచ్చేది లేదా? ఎవరికి వారే యమునా తీరే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహారం చేసుకుంటూ నడుస్తుండే.